Hello everyone. So welcome back to Great Institute. సో మీ అందరికీ గుడ్ న్యూస్. సో యాజ్ యూ నో దట్ ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయిపోయింది కదా. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులు రిలీజ్ చేశారు. సో ఇట్స్ అ వెరీ బల్క్ నోటిఫికేషన్ యాక్చువల్లీ. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆపర్చునిటీ. సో ఎవరైతే ఆర్ఆర్సీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్తే లైక్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటి అండ్ సిలబస్ ఏముంటుంది, అప్లికేషన్ డేట్ ఎప్పుడుంది, క్లోజింగ్ డేట్ ఎప్పుడుంది అండ్ ఎగ్జామినేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే సో చాలా మంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసింది, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, సో నేను ఎలిజిబుల్ అప్లై చేసేస్తూ ఉంటారు. సో అప్లై చేయడానికంటే ముందు సో ఎగ్జామినేషన్ లెవెల్స్ ఏమున్నాయి, సిలబస్ ఏముందో తెలుసుకోవడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో బ్లైండ్గా ఏది పడితే అది చదివే సిలబస్లో మెన్షన్ చేసినట్టే ప్రిపరేషన్ అనేది మనం ఎప్పుడు చేయాలి. ఓకే, సో ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. సో వేకెన్సీస్ 32,438 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు అఫీషియల్ లింక్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో బేసిక్ డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. సో మరి అప్లికేషన్ సబ్మిట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ వచ్చి 28/12/2024 అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చి 22nd నోటిఫికేషన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ వచ్చి 23rd January 2025. ఓకే, 23rd January నుంచి అప్లికేషన్ మనకి స్టార్ట్ అవుతుంది. సో మీరు 23rd January నుంచి అప్లై చేయడం మొదలు పెట్టచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఎండ్ డేట్ ఎప్పుడు అంటే 22nd February 2025. ఓకే, February 22nd సో midnight 12 వరకు అంటే 11 hours 59 minutes అంటే 1 minute అటు ఇటు ఉంటుంది. 12 వరకు దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ డేట్ ఏమో 23rd January, ఎండింగ్ డేట్ ఏమో February 22nd ఈజ్ ద ఎండింగ్ డేట్ అనమాట. ఇంకా 23rd నుంచి 24th వరకు కొన్ని చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ మిస్టేక్స్ ఏమైనా వస్తే దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ కూడా ఇస్తారు. సో ఇది దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th class అండ్ ITI అండి. సో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు డిప్లొమా అండ్ బీటెక్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి అప్లై. డిప్లొమా వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ దీనికి అప్లై చేయకూడదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఓన్లీ 10th class ITI వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. డిప్లొమా నాట్ ఎలిజిబుల్, బీటెక్ ఈజ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 33 years దీనికి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ 18 to 33 years ఏజ్ లిమిట్. సో 33 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years మనకు కన్సెషన్ అనేది ఉంటుంది. అంటే 33 + 3 అంటే 36 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో 5 years అంటే 33 + 5 అంటే 38 వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నార్మల్ జనరల్కి అయితే 18 to 33 years ఏజ్ లిమిట్ అనమాట. ఓకే, ఇంకా ఈ నోటిఫికేషన్లో ఉండే పోస్టులకి బేసిక్ పే 18,000 రూపీస్ ఉంది. 18,000 రూపీస్. నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి దీంట్లో. సో ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా విజిట్ చేయండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టెస్ట్లు ఏమేమి ఉంటాయి మనకి. ఫస్ట్ CBT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 marks ఉంటుందండి. ఇది 90 minutes 100 marks. నేను మళ్ళీ అది సిలబస్ అది వస్తుంది ఒకసారి చెప్తాను. 100 marks ఉంటుంది, 90 minutes. CBT 1 ఎవరైతే క్లియర్ చేస్తారో సో క్లియర్ చేసిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు మెన్షన్ చేస్తారో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సో వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైనా కాలేజెస్లో ఇంకా పెట్టుంటే కూడా తెచ్చేసుకోండి. నెక్స్ట్ మెడికల్ టెస్ట్. సో ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లో సో విజనరీ సో ఐ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఐ విజనరీ ఎంత ఉంది ఏంటి అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇవి మీకు సెలెక్షన్ ప్రాసెస్. అండ్ CBT ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ దాని వెయిటేజ్ ఎంత అని అంటే సో మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ నుంచి 25 marks వస్తాయండి.
మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ 25. చూడండి, ఆర్ఆర్బి ఎగ్జామ్లో జనరల్ సైన్స్కి మోర్ వెయిటేజ్ ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కవర్ చేయాలి అప్ టు సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ మొత్తం చదవాలన్నమాట. ఓకేనా? ఇంకా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా 20 మార్క్స్. ఓవరాల్గా మీకు 100 మార్క్స్ 90 మినిట్స్ అనమాట. 100 మార్క్స్ 90 మినిట్స్. నెగిటివ్ మార్క్ ఉంది, 1/3 నెగిటివ్ మార్క్. సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. సో 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఇంకా సిలబస్లోకి వస్తే మీరు సిలబస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్లో వచ్చి నెంబర్ సిస్టము, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నామెట్రీ, తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్ ఎక్సెట్రా ఇవన్నీ. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్లో వచ్చి సో అనాలజిస్ అండ్ ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఓకే, సఫిషియన్సీ, కన్క్లూషన్స్, డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్షియస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, ఇలా. ఓకే, జనరల్గా మీరు మ్యాథమెటిక్స్, రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ చదువుతారో అవన్నీ కూడా ఇందులో కూడా కవర్ చేయాలి. ఇంకా జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ. ఈ మధ్య బయాలజీని లైఫ్ సైన్స్ అంటున్నారు. యాక్చువల్లీ మన లైఫ్లో బయాలజీ ఉంది కాబట్టి. సో ఈ 3 అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ. ఓకే, సిబిఎస్ఈ ఆల్ 10th అప్ టు 10th క్లాస్ వరకు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేయమన్నాడు. ఓకేనా? ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్పోర్ట్స్, కల్చర్ అండ్ పర్సనాలిటీస్ అండ్ ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్, అంటే అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదవాలి. డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఇవాళ రేపు అన్ని ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ టార్గెటే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా సిలబస్ అన్నమాట. ఓకే, ఇంకా పోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి సో ఎఫిషియన్సీ టెస్ట్లు ఎలా ఉన్నాయంటే, మేల్స్ అయితే 100 మీటర్ డిస్టెన్స్ 35, 100 మీటర్స్ డిస్టెన్స్ అండ్ 35 kgs వెయిట్, 2 minutes టైంలో 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఫీమేల్కి అయితే 100 మీటర్స్ డిస్టెన్స్, 20 kgs వెయిట్, 2 minutes టైము, ఇది కూడా 1 ఛాన్స్. ఓకే, సేమ్ టైమింగ్ ఒకటే. మేల్కి అయితే 35 kgs, ఫీమేల్కి అయితే 20 kgs ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. 1000 మీటర్ డిస్టెన్స్, 4 minutes 15 seconds టైం. ఓకే, 1 ఛాన్స్. ఫీమేల్లో కూడా రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. 1000 మీటర్ డిస్టెన్స్, 5 minutes 40 seconds. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ సేమ్, టైమింగ్ కొంచెం చేంజ్ అయిందనమాట. ఇక్కడ 4 minutes 15 seconds, అక్కడ 5 minutes 40 seconds. అది ఫీమేల్కి, ఇది మేల్కి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇక మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫై చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్లో డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. సో A2లో అంటే A2 పోస్ట్లకి డిస్టెన్స్ విజన్ టెస్ట్ 6/9, 6/9 చేస్తారు వితౌట్ గ్లాసెస్, అంటే సైట్ టెస్ట్ అనమాట. అది ఐ విజన్ టెస్ట్ అనమాట. ఇంకా కలర్ విజన్ టెస్ట్, నైట్ విజన్ టెస్ట్ 2 చేస్తారు. అంటే నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్ ఇలాంటివి ఏమి ఉండకూడదు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ A3కి వచ్చేసి డిస్టెన్స్ విజన్ టెస్ట్ 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ 0.6, 0.6 అండ్ కలర్ విజన్ టెస్ట్, నైట్ విజన్ టెస్ట్, దీనికి కూడా 2 ఉంటాయి. అండ్ B1కి డిస్టెన్స్ విజన్ టెస్ట్ 6/9, 6/12 విత్ గ్లాసెస్, నియర్ విజన్ 0.6, 0.6 విత్ గ్లాసెస్, నైట్ విజన్ టెస్ట్ ఉంది. ఇందులో కలర్ విజన్ టెస్ట్ లేదు. సో అది మనకి నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ సో మనకి గ్రేట్ ఇన్స్టిట్యూట్లో, సో గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ స్పెషలీ ఫర్ ఆర్ఆర్బి నోటిఫికేషన్స్కి. సో ఇందులో ఆర్ఆర్సీ గ్రూప్ డి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ 32,438 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఆఫ్లైన్, ఆన్లైన్ 2 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఆఫ్లైన్ బ్యాచెస్ కోసం, ఆఫ్లైన్ బ్యాచెస్ దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్లో బ్రాంచ్ ఉంది. సో దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ కోసం కన్సల్ట్ అవ్వాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ సికింద్రాబాద్కి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అందుకు మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.
సో గూగుల్ ప్లే స్టోర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ కోర్సెస్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డికి ఆఫ్లైన్ కోర్స్ మనకి స్పెషల్ ఆఫర్లో 999 రూపీస్కే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉందండి. ఫుల్ కోర్స్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్కి కలిసి ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ టెస్ట్లు వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో సికింద్రాబాద్ బ్రాంచ్ నెంబర్ అక్కడ ఉంది. మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అట్ ది సేమ్ టైం మనకి ఇంకా గ్రేట్ ఇన్స్టిట్యూట్లో రైల్వే కోచింగ్కి ఏఎల్పి సిబిటి 1 అయిపోయింది కదా, ఏఎల్పి సిబిటి 2కి ఎన్టీపీసీ గ్రూప్ డి ఈ మూడింటికి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్కి ఎవ్రీ మండే బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. దిల్సుఖ్ నగర్లో అయితే పిల్లర్ నెంబర్ 1528 మెట్రో పిల్లర్ నెంబర్ బిసైడ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర దిల్సుఖ్ నగర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ సికింద్రాబాద్లో అయితే పద్మారావు నగర్లో గ్రేట్ ఇన్స్టిట్యూట్ మనకి బ్రాంచ్ అనేది సికింద్రాబాద్లో కూడా ఉంది. ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ కోసం గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆఫర్స్ అండ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో మీకు ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.